హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ అట్ ఈడెన్ గార్డెన్స్. అండ్ ఈ మ్యాచ్లో లక్కీలీ ఫర్ ఆర్ఆర్ ఆ రోజు రాత్రి ఇంగ్లీష్ ప్లేయర్స్ వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఈ మ్యాచ్లో ఆడడం జరిగింది. అంతకుముందు దాకా ఎప్పుడు వెళ్తారని ఒక సందిగ్ధత ఉండింది. బట్ దెన్ ఈవినింగ్ వెళ్తారని చెప్పేసరికి దే హ్యాడ్ దర్ బెస్ట్ పీపుల్ ఇన్. జోఫ్రా ఆర్చర్ వాజ్ ఇన్, బెన్ స్టోక్స్ వాజ్ ఇన్ ద స్క్వాడ్. సో వాళ్ళ స్క్వాడ్లో చూసుకుంటే కనుక దెవ్ గాట్ ఇన్ వరుణ్ ఆరన్ తీసుకురావడం జరిగింది. కొంచెం ఎక్కువ పేస్ కావాలి, నీడ్ సమ్ కైండ్ ఆఫ్ డెత్ బౌలింగ్. అండ్ అలాగే ఆ పేస్తో ఈడెన్ గార్డెన్స్ వికెట్ మీద వేయగలితే కానీ ఎక్స్ట్రా బౌన్స్ ఎక్స్ట్రా పేస్ రాబట్టచ్చు అనుకుని వరుణ్ ఆరన్ తీసుకోవడం జరిగింది, విచ్ వాజ్ ఇండీడ్ అ వెరీ రైట్ మూవ్. కేకేఆర్ విషయానికి వెళ్తే కనుక దే ఆల్సో మేడ్ సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ చూసుకున్నారు. మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ బ్యాక్, మళ్ళీ తర్వాత ఏం చేయాలా అది ఇది అనుకున్నారు. బట్ కేకేఆర్ నిజంగా సమ్హౌ ఆఫ్టర్ దోస్ ఇనిషియల్ విన్స్ వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఒక యూనిట్గా వాళ్ళ సరైన స్ట్రాటజీ, సరైన ప్లేయర్స్లో సరైన పర్సన్ పంపించడం, సరైన టైంలో సరైన ఓవర్స్ వేయించడం అనేది ఎందుకో దేర్ హ్యాస్ బిన్ సమ్ కైండ్ ఆఫ్ మిస్కాల్కులేషన్స్ అనిపించింది. వన్స్ దే వర్ పుట్ టు బ్యాట్, ఒకసారి కేకేఆర్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దే వర్ వెరీ వెరీ స్లో. అక్కడ అందరూ కూడా బౌలింగ్ బాగా వేయడం జరిగింది. రాజస్థాన్ రాజు దగ్గర నుంచి ఫస్ట్ 10 ఓవర్స్లో 50 కూడా లేదు వాళ్ళ స్కోర్. అండ్ మీరు గమనించుకుంటే కనుక లిన్ అండ్ శుభ్మన్ గిల్ వెళ్ళడం జరిగింది. నరేన్ వాజ్ నంబర్ 5లో పంపించడం జరిగింది, విచ్ ఇస్ అగైన్ అ వెరీ వెరీ స్ట్రేంజ్ మూవ్ అనిపించింది నాకు. ఎందుకంటే యూ హ్యావ్ గాన్ 3 డౌన్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ స్కోర్ అనేది తక్కువగా ఉంది. యూ హ్యావ్ ఆండ్రే రసెల్ వాజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్. తనని పంపించి ఈ కూడా హ్యాడ్ మోర్ డెలివరీస్ టు ఫేస్. అండ్ అలాంటి తరుణంలో కార్తిక్ అప్పుడప్పుడే మెల్లిగా యాక్సిలరేట్ చేయడం మొదలుపెట్టాడు. బికాస్ హీ ఆల్సో స్టార్టెడ్ లిటిల్ స్లో. మెల్లిగా యాక్సిలరేట్ చేయడం మొదలుపెట్టాడు. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ ద 11th ఓవర్, ఆ ఓవర్ లేకుండా ఉంటే కనుక ఆ మొమెంటం అనేది సరిగ్గా వచ్చేదే కాదు. ఆ ఓవర్లో కార్తిక్ మంచి షాట్లు కొట్టడం జరిగింది. నరేన్ కూడా బాగా షాట్స్ ఆడడం జరిగింది. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ ఆ టైంలో కనుక రసల్ వచ్చుంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది ఉండేది, లేదా కరెక్ట్ లాంచింగ్ ప్యాడ్ లాంటిది ఉండేది. హీస్ ఇన్ సచ్ అ టెరిఫిక్ ఫామ్. మేబీ ముందుకు వెళ్ళుంటే బాగుండేదేమో అనిపించింది. సునీల్ నారాయణ్ ప్లేడ్ సమ్ గుడ్ షాట్స్ ఆడడం జరిగింది. బట్ రన్అట్ అవ్వడం జరిగింది. తను రన్అట్ అయిన తర్వాత ఆండ్రే రసెల్ రావడం జరిగింది. బట్ దెన్ కార్తిక్ అక్కడి నుంచి డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్సలరేషన్ చేశాడు. అంటే ఆ షార్ట్స్ మీరు చూస్తే కనుక ఎక్స్ట్రా కవర్ మించి, అండ్ అలాగే ఇట్లా కట్ అనేది స్క్వేర్ కట్ మించే కాకుండా కట్ అనేది కవర్ మించి కొడుతూ ఉండడం. ఆ ఫ్లిక్ షాట్ ఇట్లా జోఫ్రా 6కి వెళ్ళడం, అండ్ అలాగే పుల్ షాట్స్ ఆడుతుండడం, స్ట్రైట్ బ్యాటెడ్ షాట్స్ ఆడుతుండడం, గ్రౌండ్ షాట్స్ ఆడుతుండడం, కొన్ని చీకి లిటిల్ షాట్స్ ఆడుతున్నాం. కార్తిక్ కంప్లీట్లీ డిఫరెంట్ జోన్లో ఆడాడు. తన ఫస్ట్ 50కి ఆల్మోస్ట్ ఒక 35 to 40 బాల్స్ దగ్గర తీసుకున్న తర్వాత నెక్స్ట్ 97కి అత్యంత తక్కువ సమయంలో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ లాస్ట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ 117 in 16 overs, లాస్ట్ 4 overs ఉన్నాయి. లాస్ట్ 4లో సమ్ కైండ్ ఆఫ్ ఇది కావాలి, వాళ్ళకి మొమెంటం కావాలి, స్కోరింగ్ రేట్ కావాలి. 117 అదే రేట్లో వాళ్ళు వెళ్తుంటే కనుక 140, 145 వాజ్ నాట్ సఫిషియంట్. 165, 170 కూడా బీన్ వెరీ వెరీ పార్ స్కోర్ అండ్ కంపిటేటివ్ స్కోర్. ఆ స్కోర్ కావాలి అంటే కనుక సమ్ కైండ్ ఆఫ్ యాక్సలరేషన్ అనేది అక్కడి నుంచి ఉండాలి. రసల్ గాట్ అవుట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో కంప్లీట్ ఓనర్స్ వాజ్ ఆన్ దినేష్ కార్తిక్. అండ్ దినేష్ కార్తిక్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ టైమింగ్ చేయడం జరిగింది అక్కడ. అండ్ అద్భుతంగా ఆడడం జరిగింది. ఏ ఒక్క బౌల్ని కూడా వదిలిపెట్టలేదు. జోఫ్రా ఆర్చర్ని తన ఇన్నింగ్స్లో ఆడడం జరిగింది, గట్టిగా ఆడడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళ స్పిన్నర్స్ని కూడా బాగా ఆడడం జరిగింది. అండ్ ఉనాద్కట్ అగైన్ వెంట్ ఫర్ 50 runs. అండ్ దినేష్ కార్తిక్ చాలా గట్టిగా ఉనాద్కట్ని టార్గెట్ చేసి ఆడడం జరిగింది అక్కడ. అంటే ఒక ఉనాద్కట్ తీసుకుంటే కనుక ఒక మ్యాచ్ బాగా వేస్తే 2 మ్యాచ్లు బాగా వేయకపోవడం, ఒక 2 ఓవర్లు బాగా వేస్తే 2 ఓవర్లు సమర్పించుకుంటుండడం జరుగుతూ వచ్చింది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ఎవ్రీ టైమ్ యూ గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ ఎట్ ద డెత్ టు రిడీమ్ హిమ్సెల్ఫ్. తన ఎక్స్ట్రా రన్స్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. అండ్ తన 4 ఓవర్స్లో 50 runs ఇవ్వడం వల్లే యాక్చువల్గా కేకేఆర్ అనే స్క్వాడ్కి 175 దాకా స్కోర్ వెళ్ళడం జరిగింది. లేకపోతే వాళ్ళు ఈజీగా ఒక 160, 162 దాకా ఆర్ఆర్ రెస్ట్రిక్ట్ చేసే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అఫ్ కోర్స్ వాళ్ళు 117 దగ్గర ఉన్నప్పుడు ఇంకా తక్కువగా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. బట్ దెన్ కన్సిడరింగ్ 4 overs దినేష్ కార్తిక్ ఉన్న ఫామ్లో అక్కడ కనుక లాస్ట్ 2 overs కొంచెం అటు ఇటుగా లెన్స్లో ఎక్స్పెరిమెంటేషన్ చేయకుండా ఉండుంటే కనుక కంప్లీట్లీ ఆర్ఆర్ ఇంకా కొంచెం తక్కువ చేసేవాళ్ళు. బట్ దెన్ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దినేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ ఆన్సర్డ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ గేమ్. ఒకటేంటంటే వరల్డ్ కప్ సెలక్షన్ నన్ను ఎందుకు చేశారు అని చెప్పేసి మాటలు వస్తూ వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం తనకి 1 day ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. T20 బేస్ మీద ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు, IPL బేస్ మీద ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి, IPL ఒక్క ఇన్నింగ్స్ కూడా రాలేదని చెప్పేసి ఇనిషియల్లో ఒక 2-3 innings మంచిగా ఆడిన, ఆ తర్వాత స్ట్రగుల్ టు గెట్ గోయింగ్. ఆ స్ట్రగుల్ ఏంటి అదేంటి అని చెప్పేసి చాలామంది క్రిటిక్స్ క్వశ్చన్ చేయడం జరిగింది. రిషబ్ పంత్ టెస్ట్గా ఆడుతున్నాడు, ఎందుకు తీసుకోలేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఐఎమ్ షూర్ తన దగ్గర కూడా ఇవన్నీ కూడా వెళ్ళే ఉంటాయి. బట్ దెన్ దిస్ వాజ్ ద ఇన్నింగ్స్ దట్ యాక్చువల్లీ టోల్డ్ ఎవ్రీవన్, బాస్ నేను ఫినిషర్గా కరెక్ట్గానే ఉన్నాను, ఇఫ్ నీడ్ బి నేను మెయిన్ లెవెల్లో కూడా ఆడగలను, అవసరమైతే నంబర్ 4లో ఆడడానికి రెడీగా ఉన్నాను, నా దగ్గర అన్ని షాట్స్ ఉన్నాయని చెప్పడానికి ఈ ఇన్నింగ్స్ అనేది ఈ మ్యాచ్లో కేకేఆర్కి హెల్ప్ కాకపోయినా ఇండియన్ సెలెక్టర్స్ కానివ్వండి, ఇండియన్ టీమ్కి కానివ్వండి, డెఫినెట్లీ అ వెరీ వెరీ పాజిటివ్ థింగ్ టు టేక్ ఫ్రమ్.
సో వాళ్ళ ఇన్నింగ్స్ అయిపోయింది 175 అండ్ దెన్ అజింక్య రహానే ఆ షాట్ అసలు ద వే హీ హెస్ స్టార్టెడ్ ఆఫ్ థర్డ్ బాల్లో 4 కొట్టిన తర్వాత అండ్ అక్కడి నుంచి అసలు ఆ ముందు సెంచరీ కొట్టిన మ్యాచ్ లాగానే కంటిన్యూ చేసుకుంటూ ఆ ఫామ్ని ఒక క్విక్ ఫైర్ 34 కొట్టడం జరిగింది. 5 ఓవర్స్లో 50 క్రాస్ అయిపోవడం జరిగింది. అండ్ దెన్ అక్కడి నుంచి నరైన్ అండ్ పీయూష్ చావ్లా వర్ బ్యాక్ టు దెర్ మోజోస్. మనం ఎప్పుడు అనుకుంటున్నాం నరేన్ పీయూష్ చావ్లా ఎకానమికల్గా బౌలింగ్ చేస్తారు కానీ వికెట్స్ తీసుకోవట్లేదు, వాళ్ళ స్పిన్నర్స్ వికెట్ తీసుకోవట్లేదు కాబట్టి వీళ్ళు బాగా రన్స్ కొట్టడం జరుగుతుంది. దిస్ హాస్ బీన్ అ ప్రాబ్లమ్ విత్ కేకేఆర్ అని నరేన్ రాణే వికెట్ తీసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ పీయూష్ చావ్లా వచ్చేసి ఇక్కడ సంజు శాంసన్ వికెట్ తీసుకోవడం జరిగింది. అది కూడా కొంచెం 2 పాయింట్స్ లేవు స్కాటప్ ప్యాడల్ స్వీప్ ఆడదామా లేకపోతే ఇట్లా వెళ్దామని చెప్పేసి ఆ పేస్లో అండ్ అలాగే లెంత్ డిసీవ్ అయిపోవడంతో బోల్డ్ అయిపోవడం జరిగింది. మళ్ళీ వెంటనే స్టీవెన్ స్మిత్ అవుట్ అయిపోవడం జరిగింది. అక్కడ 3 వికెట్స్ పడిపోతూ వచ్చాయి. అండ్ ఇలాంటి తరుణంలో అర్థం కాలేదు ఏం జరుగుతుందని చెప్పేసి దెన్ అక్కడ బెన్ స్టోక్స్ ఒక 4 షాట్ కొట్టి ఎంటర్టైన్ చేద్దామని ట్రై చేశాడు, కొంచెం అటాక్ టు ద అపోజిషన్ చేసుకుందామని ట్రై చేశాడు. మళ్ళీ పీయూష్ చావ్లా బౌలింగ్లో రసల్ అద్భుతమైన క్యాచ్తో లాంగ్ ఆన్ దగ్గర తను కూడా అవుట్ అయిపోవడం జరిగింది. బెన్నీ అండ్ పరాగ్ ఉన్నారు అక్కడ. బిన్నీ బాగా ఆడుతున్నాడు కానీ బిన్నీ కూడా ఒక షాట్ బాగా కొట్టాడు 6కి, మళ్ళీ అదే షాట్ రిపీట్ చేయడం జరిగింది. డీప్ మిడ్ వికెట్ దగ్గర అవుట్ అయిపోవడం జరిగింది. విచ్ మెంట్ 5 వికెట్స్ పడిపోయాయి. టక్క 5 వికెట్స్ పడిపోయాయి. అండ్ రిక్వైర్డ్ రేట్ వాజ్ ఆన్ ద హయ్యర్ సైడ్. అండ్ యంగ్ పీపుల్ ఉన్నారు, 2 వెరీ యంగ్ పీపుల్. శ్రేయాస్ గోపాల్ తను పెద్ద గొప్ప బ్యాట్స్మెన్గా కన్సిడర్ చేసుకోలేం. పరాగ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఆడతాడు ఏంటనేది ఎవరికి క్లారిటీ లేదు. బట్ దెన్ దే హ్యావ్ హెల్డ్ దేర్ నర్వ్స్ టుగెదర్. వాళ్ళిద్దరు అద్భుతంగా ఆడడం జరిగింది. పరాగ్ ఇనిషియల్గా కొంచెం స్లోగా ఆడుతూ వచ్చాడు, స్ట్రైక్ రొటేషన్ చేసుకుంటూ వచ్చాడు. శ్రేయాస్ గోపాల్ యాక్చువల్లీ టుక్ ది అటాక్ టు ది అపోజిషన్. కొన్ని ఇట్లాంటి షాట్స్ ఆడుతూ వచ్చి ఒక 4లు కొడుతూ వచ్చి ఎక్స్ట్రా కవర్ నుంచి అండ్ బాగా రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చాలా ఫాస్ట్గా ఉన్న నేపథ్యంలో ఒక రకమైన పుష్ అనేది రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ రావడం స్టార్ట్ అయింది. తను అవుట్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేసుకుంటే కనుక పరాగ్ వచ్చిన వెంటనే సునీల్ నారాయణ ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. విచ్ తర్వాత ఇంత గొప్ప ఇంపాక్ట్ అనేది మ్యాచ్ మీద ఉంటుందని చెప్పేసి తను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండే. సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ యాక్చువల్లీ చేంజ్ ది గేమ్. ఒక రకంగా గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ తర్వాత శ్రేయాస్ గోపాల్ అవుట్ అయిపోయిన తర్వాత యూ హ్యాడ్ ఆర్చర్, యూ హ్యాడ్ పరాగ్ అండ్ వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ లైనప్ కూడా ఉంది. దే కుడ్ హావ్ డన్ ఎనీథింగ్ విత్ దట్. కాకపోతే 18th and 17th and 18th ఓవర్లో అక్కడ ఒక్కసారిగా వాళ్ళకి కావాల్సిన రన్ రేట్ కన్నా 6-7 రన్స్ ఎక్స్ట్రా రావడం, నరేన్ కానివ్వండి ప్రసిద్ధ్ కృష్ణన్ కానివ్వండి గట్టిగా కొట్టడం, రయాన్ పరాగ్ విరుచుకు పడడం, అసలు బీభత్సంగా ఆడడం. ఆ పుల్ షాట్స్ కానివ్వండి, లెగ్ సైడ్ షాట్స్ కానివ్వండి, ఆఫ్ సైడ్ షాట్స్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ స్ట్రైట్ షాట్స్ కానివ్వండి, చాలా కష్టతరంగా ఉన్న ఆ టైంలో. బికాస్ తన తర్వాత ఏ బ్యాట్స్మెన్ లేరు, తన మీద ఫుల్ ప్రెషర్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ వాజ్ అ మస్ట్ విన్ ఫర్ ఆర్ఆర్. ఎందుకంటే ఇది ఓడిపోతే కనుక దే వుడ్ హావ్ బీన్ ద ఫస్ట్ టీమ్ టు గెట్ నాక్డ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్. అలాంటిది జరగకుండా ఉండాలంటే సంబడి హ్యాడ్ టు షో సమ్ క్యారెక్టర్. అది రాయన్ పరాగ్ చూపిస్తున్నాడు అక్కడ. అలాంటి సమయంలో ఒక మంచి ఓవర్లు కావాలి, 2 ఓవర్స్ కావాలి వాళ్ళకి. అండ్ దోస్ హ్యాపెండ్. అండ్ అది జరిగేసరికి దే వర్ ఇన్ టు ద మ్యాచ్. అండ్ దెన్ మళ్ళీ లాస్ట్ పెనల్టిమేట్ ఓవర్లో ఇంకొక ట్విస్ట్. బాగా ఆడాడు, 6కి వెళ్ళింది. నెక్స్ట్ బాల్ కూడా పుల్ షాట్ కొడదాం అనుకున్నాడు, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ గ్లౌకి తగిలి బాల్ 4కి వెళ్ళింది. కానీ బ్యాట్ మాత్రం అలా ఫాలో అవుతూ వెళ్ళి బేల్స్ని గిరాటేసింది. సో హీ వాజ్ హిట్ వికెట్. రాయన్ పరాగ్ హిట్ వికెట్ అవడం. ఐ థింక్ లాస్ట్ టైం హిట్ వికెట్ కూడా 2017లో ఆర్ఆర్ కేకేఆర్ మధ్యలోనే జరిగింది. సో వీళ్ళిద్దరు మ్యాచ్ జరుగుతుంటే సమ్హౌ హిట్ వికెట్ కనెక్షన్స్ వచ్చేస్తున్నాయి అక్కడ. తను హిట్ వికెట్ అవ్వకుండా బాల్ 4 వెళ్ళిపోయేది. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ 5 from 8. అది జరగలేదు, తను అక్కడ అవుట్ అయిపోవడం జరిగింది. సో దాంతో మళ్ళీ మ్యాచ్ అనేది కొంచెం ఒక రకంగా బ్యాలెన్స్లోకి రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆర్చర్ కొన్ని షాట్స్ ఆడడం జరిగింది, అక్కడ నుంచొని ఉన్నాడు. టార్గెట్ కూడా వెల్ విత్ ఇన్ ద రీచ్. ఎందుకంటే మీరు 1 ఓవర్లో 9 రన్స్, 7 balls 9 రన్స్ కొట్టాలి. యూ హ్యాడ్ ఉనాత్ కట్ దేర్. బట్ దెన్ ఒక 2 or 3 గుడ్ బాల్స్ డెఫినెట్లీ కేకేఆర్ వాజ్ ఇన్ టు ది గేమ్. అది జరగలేదు. 2 or 3 గుడ్ బాల్స్ అనేది అక్కడ పడలేదు. అండ్ దేర్ ఫోర్ లాస్ట్ ఓవర్లో అక్కడ కావాల్సిన సమయంలో 9 రన్స్ కావాల్సిన సమయంలో ద ప్లాన్ వాస్ టు కీప్ ద బాల్ స్ట్రైట్ అని చెప్పి దినేష్ కార్తిక్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ బాల్ అవుట్ సైడ్ ఎడ్జ్ థర్డ్ మ్యాన్ మీదుగా, షార్ట్ థర్డ్ మ్యాన్ మీదుగా 4 వెళ్ళిపోయింది. అండ్ దెన్ ద నెక్స్ట్ బాల్ వాస్ లాంగ్ ఆఫ్ దిస్గా 6 కొట్టడం జరిగింది ఆర్చర్ అక్కడ. అండ్ దెన్ టోటలీ రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ టు విన్ దిస్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో చేంజింగ్ మూమెంట్స్ ఎక్కడ అనుకుంటే డెఫినెట్లీ రసల్ కనుక ముందు వచ్చి ఉంటే కనుక బెటర్గా ఉండేది సీన్ అనేది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కనుక ఆ క్యాచ్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ ద మ్యాచ్. ఆ క్యాచ్ కనుక నరేన్ పట్టుంటే కనుక ఆర్ఆర్ వుడ్ హావ్ బీన్ డౌన్ అండ్ అవుట్. అది జరగలేదు. ఆర్ఆర్ కొన్ని మంచి పాజిటివ్స్ ఉన్నాయి. రహానే మంచి స్టార్ట్ ఇవ్వడం జరిగింది. పరాగ్ లాంటి ప్లేయర్స్, గోపాల్ లాంటి ప్లేయర్స్ మంచి ఫాలో అప్ చేసుకోవడం జరిగింది, కన్సాలిడేట్ చేయడం జరిగింది. బౌలింగ్ విషయంలో ఆరన్ చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఆర్కల్ వేసాడు, స్లోవర్ బాల్స్ వేశాడు. సో వాళ్ళకి మేజర్ సమస్య అనేది ఇప్పుడు ఆర్చర్ వెళ్ళిపోతే కనుక ఆ డెత్ బౌలింగ్ అనేది ఇంకా ఓపెన్ అయిపోతుంది. ఓషియన్ థామస్ ఎవరైతే ఈ మ్యాచ్లోకి రావడం జరిగింది తను బాగా బౌలింగ్ చేయడం జరిగింది. రసల్ వికెట్ తను తీయడం జరిగింది. హీ హెస్ బౌల్డ్ రియల్లీ వెల్. సో ఇలాంటి తరుణంలో ఆర్చర్ వెళ్ళిపోతే కనుక దేర్ ఈజ్ ఓషియన్ థామస్. బట్ జయదేవ్ ఉనాద్కట్ ఇట్స్ అ బిగ్ వరీ. వరుణ్ నారాయణ టీంలోకి రావడం జరిగింది. సంహో ఒక చిన్న క్రాంప్ లాంటిది పికప్ చేసుకోవడం జరిగింది. బట్ ఈ సెడ్ హీ వాస్ ఫైన్. సో మేబీ ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా మ్యాచ్లో తన ఆడితే కనుక వీళ్ళిద్దరు బౌలర్స్ కనుక డెత్లో వేయగలిగితే మేబీ ధవల్ కుల్కర్ని ఇఫ్ యూ కెన్ బౌల్ ఎట్ ది స్టార్ట్ అండ్ బిన్నీ ఎట్ ది స్టార్ట్ వేయగలిగితే కనుక సంహౌ దే కెన్ కంట్రోల్ థింగ్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళకు ఒక హోప్ ఇచ్చేలాగా కూడా వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి.
కేకేఆర్ ఆన్ ది అదర్ సైడ్ 6th కన్సిక్యూటివ్ డిఫీట్. ఇందాక నేను చెప్పినట్టే సరిగ్గా వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారు, ఒక మెజర్ చేసుకోలేకపోతున్నారు, సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దట్ హ్యాస్ బీన్ దర్ ట్రబుల్. నౌ దే ఆల్సో జాయిన్ ద లీగ్ ఆఫ్ ఆర్సీబీ అండ్ ఆర్ఆర్. వీళ్ళు ముగ్గురు కూడా ఐడెంటికల్ పాయింట్స్తో ఉన్నారు. అండ్ వాళ్ళ చేతిలో లేదు ఇప్పుడు వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేది. అన్ని మ్యాచ్లు గెలిచి మిగతా రిజల్ట్స్ అన్నీ కూడా వేరే టీమ్స్ ఫేవరబుల్గా ఉంటే కానీ కేకేఆర్ కానివ్వండి, ఆర్ఆర్ కానీ, ఆర్సీబీ కానీ ప్లే ఆఫ్స్కి వెళ్ళలేవు. సో విచ్ ఇస్ అ వెరీ వెరీ సాడ్ థింగ్ ఫర్ కేకేఆర్ ద వే దే హ్యావ్ స్టార్టెడ్. అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్గా ఇట్లా ప్లమట్ అవుతూ వచ్చారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. మీరు అనుకుంటారు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ టు ఈగల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.